ఫ్లోర్ లీడర్గా ఈరోజు సీనియర్ కాంగ్రెస్ లీడర్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా, అలాగే రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలిగా, ఒకసారి కౌన్సిలర్గా అనుభవం ఉన్నటువంటి మహిళా నాయకురాలు శ్రీమతి ఆడబ్బు చంద్రకళ ప్రభాకర్ గారిని ఈరోజు సిరిసిల్ల మున్సిపల్ ఫ్లోర్ లీడర్గా కాంగ్రెస్ పార్టీ నియమించలేనిది. ఈ రోజు నుంచి మున్సిపల్లో జరిగేటువంటి ఏదైతే ప్రజా సమస్యల గురించి కానీ, ప్రజా అవసరాల నిమిత్తం కానీ, మున్సిపల్లో జరిగేటువంటి కార్యక్రమాల గురించి కానీ, జరిగేటువంటి అవినీతి కానీ, లేకుంటే అవసరాల గురించి కానీ, అభివృద్ధి గురించి కానీ మున్సిపల్లో తన గళాన్ని వినిపించి, తన బాణిని వినిపించి సిరిసిల్ల ప్రజల యొక్క, మున్సిపల్ పట్టణ ప్రజల యొక్క సమస్యలన్నింటినీ కూడా మున్సిపల్లో వారి దృష్టికి తీసుకుపోయి సమస్యను పరిష్కరించే విధంగా కార్యక్రమాలు చేపట్టాలని వారికి సూచిస్తూ, అలాగే ఈ రోజు నుంచి ఆమెకు ఉన్నటువంటి అనుభవం కానీ, గతంలో 5 సంవత్సరాలు కౌన్సిలర్గా, ఆ తర్వాత 5 సంవత్సరాలు మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా, ఈ యొక్క కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం పనిచేసి ప్రజా సమస్యలపై పోరాడినటువంటి అనుభవం కానీ, ప్రభుత్వంలో ఇదివరకు పనిచేసినటువంటి అనుభవమే కానీ, ఈ ఎక్స్పీరియన్స్తోని సిరిసిల్ల మున్సిపాలిటీలో అభివృద్ధి విషయంలో కానీ అన్ని విషయాలలో కూడా ముందుండి తన గళాన్ని వినిపించి ప్రజా సమస్యలను కూడా పరిష్కరించే విధంగా ప్రభుత్వానికి తోని అనుసంధానంగా ఉండి సమస్యలను కూడా పరిష్కరించే విధంగా కార్యక్రమాలు చేపట్టాలని శ్రీమతి ఆడపు చంద్రకళ గారిని ఇలా సిరిసిల్ల మున్సిపల్ ఫ్లోర్ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్గా నియమింపబడినందుకు వారికి ఒకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. వారికి కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా సపోర్ట్గా ఉండి వారి తోడు ఉంటుందని తెలియజేసుకుంటూ మరొకసారి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తాం.